వైసీపీని క్లీన్ స్వీప్ చేసిన చంద్రబాబు కేవలం ఏపీకి మాత్రమే ఇప్పుడు కీలకం కాదు, ఆయన దేశం మొత్తంలో రాజకీయ చక్రం తిప్పబోతున్నారు. ఆయన బాధ్యత ఇప్పుడు ఢిల్లీలో కూడా కీలకం కాబోతోంది. రిమోట్ కంట్రోల్ చంద్రబాబు చేతిలో ఉండబోతోంది అని వార్తలు వినిపిస్తున్నాయి. ఎలాగా అంటే గతంలో ఎన్డీఏలోంచి బయటకు వచ్చేసి ఒక రకంగా ప్రత్యేక హోదా కోసం చాలా తీవ్రంగా ఎన్డీఏకి వ్యతిరేకంగా పోరాటం చేశారు చంద్రబాబు. ఆ తర్వాత ఎన్డీఏలో నుంచి బయటకు వచ్చేసిన తర్వాత చాలా విపరీత పరిణామాలు ఎదుర్కొన్నారు. వైసీపీ ద్వారా అనేక అవమానాలు ఎదుర్కొన్నారు. జైలుకి వెళ్ళారు. తండ్రి జైల్లో ఉన్నప్పుడు లోకేష్ ఢిల్లీ వెళ్ళి పదే పదే అటు అమిత్ షాని ఇటు మోదీని కలిసే ప్రయత్నం తీవ్రంగా చేసేవాడు. కానీ అక్కడ అతనికి అంతగా ఆదరణ లభించలేదు. అసలు మళ్ళీ మేము చంద్రబాబుని ఎన్డీఏలోకి ఆహ్వానించేదే లేదు, మా ఎన్డీఏ తలుపులు ఫరెవర్ చంద్రబాబు కోసం మూసివేశామని చెప్పిన ఎన్డీఏ ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు సపోర్ట్ కోరుకునే అవకాశం ఉందా అంటే ఉన్నట్లే కనిపిస్తోంది. అటు నితీష్ కుమార్ ఇటు చంద్రబాబు ఈసారి కీలకం కాబోతున్నారు. ఇద్దరి చేతుల్లోనూ చెరో రిమోట్ ఉండబోతోంది. ఢిల్లీలో వీళ్ళిద్దరూ చక్రం తిప్పబోతున్నారు. గతంలో ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉన్నప్పుడు చంద్రబాబు ఇంచుమించు ఇదే పరిస్థితిలో ఉండేవాడు. చంద్రబాబు సలహాలు నిర్ణయాలు ఎన్డీఏకి కీలకంగా ఉండేవి గతంలో. ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి రాబోతోందా అనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఎన్డీఏకి అటు చంద్రబాబు నాయుడు ఇటు నితీష్ కుమార్ సపోర్ట్ చాలా అవసరం. కాబట్టి చంద్రబాబు గతంలో లాగానే ఈసారి మళ్ళీ దేశవ్యాప్తంగా చక్రం తిప్పుతారు. ఇటు ఎలాగూ వైసీపీని క్లీన్ స్వీప్ చేసి ఏపీలో ఒక చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసుకున్నారు చంద్రబాబు. ఈసారి దేశవ్యాప్తంగా చంద్రబాబు పేరు మారు మోగిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.